Dear students, good evening to one and all again. So let us discuss about the urban community. So in our last class we have studied about rural community and its definitions and its characteristics. Approximately we have seen 9 or 10 characteristics which as the rural community has owned. And now let us discuss in detail about the urban community. What is urban community? ఏంటి దాని యొక్క మీనింగ్ ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి అనే విషయాన్ని ఇక్కడ మనం చూసుకుందాం. సో అర్బన్ కమ్యూనిటీ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ వి గో టు ఇంట్రడక్టరీ పార్ట్, ద అర్బన్ కమ్యూనిటీ ఈజ్ మీన్స్ ఎ సిటీ కమ్యూనిటీ వేర్ ద పీపుల్ ఆర్ లివింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ సిటీ కమ్యూనిటీ. సో city is the symbol of civilization. So city is the means of civilization. City means civilization, civilization means city. అంటే పట్టణ ప్రాంతాల్లోనే ఈ యొక్క నాగరికత అభివృద్ధి చెందింది అనడానికి ఎలాంటి సందేహం లేదు. అంటే అంటే రూరల్లో ఉంది, కానీ నాగరికత అనేది అంటే అనేక రకాలైనటువంటి సమ్మిళిత నాగరికత. అంటే ఇప్పుడు పట్టణ ప్రాంతాలకు అనేక రకాలైనటువంటి ప్రాంతాల నుంచి ప్రజలు మైగ్రేట్ అవుతారు. అట్లా మైగ్రేట్ కావడం వల్ల అనేక రకాలైనటువంటి కల్చరు, అనేక రకాలైనటువంటి ఆచారాలు, అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలు, అనేక రకాలైనటువంటి భాషలు ఇక్కడ సమ్మిళితమై ఉంటాయి. అందుకనే ద సిటీ ఈజ్ ద సింబల్ ఆఫ్ civilization. So civilization means city and city means civilization. సో అందుకనే పట్టణీకరణలో నాగరికత ఎక్కువగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, సందేహం లేదు. సో అసలు ఈ సిటీ అనేది ఎట్లా అభివృద్ధి చెందింది? ద మ్యాన్ ఆర్ అన్ ఇండివిజువల్ ఈజ్ బిల్డ్ ద సిటీస్ బై అన్ ఇండివిజువల్స్ ఫర్ ద సేక్ ఆఫ్ దేర్ సర్వైవల్. అంటే మనుషులు, వ్యక్తిగత మనుషులు, నేను నాలాంటి వాళ్ళు ఇంకో వందల వేల లక్షల మంది వాళ్ళ వాళ్ళ అవసరాల నిమిత్తము పట్టణాలకు వలస వెళ్తున్నారు. సో ఆ విధంగా వలస వెళ్ళడం వల్ల అక్కడ నగరీకరణ, అర్బనైజేషన్ ఈజ్ టేకింగ్ ప్లేస్. ద అర్బనైజేషన్ ఈజ్ మోల్డింగ్ టువర్డ్స్ ద సిటీ. సో ద సిటీ కల్చర్ ఈజ్ డే టు డే ఎక్స్పాండింగ్, డే టు డే ఫ్లోరిషింగ్. అంటే రోజు రోజు ఈ యొక్క సిటీ కల్చర్ అనేది పెరుగుతూ వస్తూ ఉంది. సో అందుకనే సిటీ ఈజ్ నథింగ్ బట్ ద టౌన్ కల్చర్, ఆర్ సిటీ ఈజ్ నథింగ్ బట్ ద టౌన్ కమ్యూనిటీ ఆర్ అర్బన్ కమ్యూనిటీ. సో లెట్ us observe the meaning of the urban community. What is the meaning of urban community? So urban community shows urban system. It refers the city life. సో పట్టణం యొక్క సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఆ పట్టణం యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది అనే అంశాన్ని మనకు ఈ యొక్క అర్బన్ కమ్యూనిటీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇక్కడ అర్బన్ కమ్యూనిటీ ఈజ్ అన్ ఏరియా విచ్ హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, అన్ ఏరియా విత్ ద అవైలబిలిటీ ఆఫ్ బేసిక్ రిక్వైర్మెంట్స్, అన్ ఏరియా ఆఫ్ గుడ్ రిసోర్సెస్. పట్టణ ప్రాంతం అనేది హై పాపులేషన్ డెన్సిటీ ఉంటుంది. మనకు ఒక చదరపు కిలోమీటర్లలో వేల మంది ఉంటారు, బట్ వేరే రూరల్లో మనకు వందలో ఉంటారు, సంఖ్యలో 10లో ఉంటారు ఈ యొక్క చదరపు కిలోమీటర్లలో. సో అర్బన్లో కనుక చూసినట్టయితే ఈ యొక్క డెన్సిటీ ఈజ్ హై దెన్ కంపేర్ టు ద రూరల్. అందుకని ఈ యొక్క అర్బన్ ప్రాంతంలో ఆర్ సిటీ ప్రాంతంలో ఈ యొక్క డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని పట్టణ ప్రాంతము, లేకపోతే పట్టణ ఆవాసము ఆర్ పట్టణ సమూహము అని పిలుస్తున్నాం. సో ఇది పట్టణ సమూహం. ద అర్బన్ కమ్యూనిటీ ఇస్ నథింగ్ బట్ ఇట్ షోస్ ద అర్బన్ సిస్టమ్ ఆర్ సిటీ లైఫ్. సో సిటీ లైఫ్ అంటే పట్టణ ప్రాంతం యొక్క జీవన విధానం, పాష్ లైఫ్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. సో గ్రామీణ ప్రాంతానికి వ్యతిరేకంగా ఉండేది, ఆపోజిట్గా ఉండేదే పట్టణ ప్రాంతం యొక్క జీవన విధానం. గ్రామీణ ప్రాంతం గురించి మనం ఇందాక చూసుకున్నాం. గ్రామీణ ప్రాంతం అంటే గ్రామీణ కమ్యూనిటీలో, రూరల్ కమ్యూనిటీలో జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, అర్బన్ ప్రాంతంలో జీవన విధానం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం చూసాం.
సో ఇక్కడ let us discuss about the characteristics of urban. ఈ పట్టణ ప్రాంతానికి, పట్టణ ఆవాసానికి, లేకపోతే పట్టణ కమ్యూనిటీకి ఉన్నటువంటి లక్షణాలు ఏంటివి? మనం రూరల్ కమ్యూనిటీలో చూసుకున్నాం లక్షణాలు. హోమోజీనిటీ ఉంటుంది, అంటే ఏకత్వం ఉంటుంది, విలేజ్ అంతా ఏకత్వం ఉంటుంది. బట్ ఇక్కడ హెట్రోజీనిటీ ఉంటుంది, అంటే దానికి అపోజిట్, రూరల్కి అపోజిట్. సో మనందరం రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం. సో కొంతవరకు పట్టణం ఏ విధంగా ఉంటుందో చూసాం, అంటే రూరల్ ఏమో అనుభవించాం, పట్టణమేమో చూసాము, విన్నాము, చదువుతున్నాం ఎట్లా ఉంటుంది అని చెప్పి. సో పట్టణ ప్రాంతంలో రూరల్కు ఆపోజిట్గా ఉంటుంది అన్నీ. సో అక్కడ అవసరాలు తీర్చేటటువంటి వనరులు ఎక్కువగా ఉండొచ్చు. లైక్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండొచ్చు, అండ్ సర్వీస్ సెక్టర్స్ అంటే హాస్పిటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. సో ఈ విధంగా రూరల్తో పోల్చుకుంటే అర్బన్ అనేది చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం అని చెప్పచ్చు ఒక మాటలో. దీనికి కూడా అనేక రకాలైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అందులో మనం కొన్నిటిని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ హెట్రోజెనిటీ. వాట్ ఈజ్ సోషల్ హెట్రోజెనిటీ? ద యూనిఫార్మిటీ అండ్ సిమిలారిటీ ఆర్ ఇన్ అర్బన్ కమ్యూనిటీ. సో ఇక్కడ ఏకత్వం కంటే భిన్నత్వం ఎక్కువ ఉంటుంది. సో రూరల్ అనేమో 90%, 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ డిపెండ్స్ అపాన్ అగ్రికల్చర్. బట్ హియర్ the people of the entire town are depends upon not a single occupation. They are depends upon various sectors. Somebody may depends upon business, somebody may depends upon jobs, somebody may depends upon service sectors, so somebody may depends upon volunteerism. So various opportunities are available ఇన్ అర్బన్ ఏరియాస్. సో అందుకని గ్రామీణ ప్రాంతములతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతంలో ఈ యొక్క భిన్నత్వం అనేది, అంటే పట్టణ ప్రాంతంలో భిన్నత్వం ఉంటుంది, రూరల్ ప్రాంతంలో ఏకత్వం ఉంటుంది. దస్ యూనిటీ అండ్ heterogeneity. So here in urban areas we will see the heterogeneity of social heterogeneity or society heterogeneity అనేది మనకు కనిపిస్తుంది. సో ఇట్ క్యారెక్టరైజ్డ్ డైవర్సిటీ రాదర్ దెన్ ద యూనిటీ. అంటే ఇది భిన్నానికి లేకపోతే ఐక్యానికి వ్యతిరేకంగా ఉంటుంది. కొంతమంది ఒక 100 మంది లేదా 1000 మంది ఒక యూనిట్గా ఉండొచ్చు, కానీ లక్షల మంది యూనిట్గా ఉండాలంటే సాధ్యమా? Nowadays in Hyderabad there are approximately 1 crore population are there, more than 1 crore. If we see in Karimnagar there are 50 lakhs population are there. So there is very difficult to control the entire population of an urban, but whereas in rural it is very possible to control the entire village population. సో అందుకని ఇక్కడ హెట్రోజెనిటీ ఉంటుంది, అక్కడ రూరల్లో హోమోజెనిటీ ఉంటుంది. అండ్ ద సెకండ్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి ద సెకండరీ రిలేషన్స్. హియర్ ఇట్ ఈస్ ద క్యారెక్టరైజ్డ్ బై ద సెకండరీ రిలేషన్స్. ద సిటీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ సైజ్ కెనాట్ బి ప్రైమరీ గ్రూప్. ఇక్కడ అర్బన్ అనేది సెకండరీ రిలేషన్ కలిగి ఉంటుంది. అంటే మనకు ప్రత్యక్షంగా ఏ రిలేషన్ ఉండదు దీంతో. మనం ఈ ఊరిలో పుట్టిన వాళ్ళం కాదు, ఈ ఊరికి ఒక అవసరాల నిమిత్తం వచ్చిన వాళ్ళం. ఆ అవసరాల నిమిత్తం వచ్చినోడు ఎవడో వాని ద్వారా అసలు ఈ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకోండి, లేదంటే కరీంనగర్ అనుకోండి. ఈ కరీంనగర్ కానీ ఈ హైదరాబాద్ కానీ అసలు ఫస్ట్ ఎంతమంది ఉండేవాళ్ళు? చాలా తక్కువ. నిజాంలు ఉండేవాళ్ళు, వాళ్ళ ప్రజలు కొంతమంది ఉండేవాళ్ళు. ఈరోజు 1 కోటి మంది జనాభా అయింది. సో ఇట్లా ఈ యొక్క సెకండ్ రిలేషన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ప్రైమరీ రిలేషన్స్ మనకు గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి, సెకండరీ రిలేషన్స్ అర్బన్లో ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ వై? బికాజ్ ఎందుకంటే ద పీపుల్ ఆర్ మైగ్రేట్ టు ద టౌన్స్ ఫ్రమ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద స్టేట్ ఆర్ కంట్రీ. అంటే ఆయా ప్రాంతాల నుంచి ఆయా పనుల నిమిత్తము, వాళ్ళ అవసరాల నిమిత్తము మైగ్రేట్ అవుతుంటారు. సో దే ఆర్ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్ టు ద టౌన్స్ టువర్డ్స్ దేర్ వర్క్స్, టువర్డ్స్ దేర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, టువర్డ్స్ దేర్
రిలేషన్స్, అంటే కొంతమంది బంధువుల గురించి, టువర్డ్స్ దేర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్. సో వాళ్ళ వాళ్ళ అవసరాల నిమిత్తము అర్బన్కు వెళ్తుంటారు కాబట్టి ద సెకండరీ రిలేషన్స్ ఆర్ మోర్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అర్బన్ ఏరియాస్. సో దేర్ ఈజ్ నో ఫేస్ టు ఫేస్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్. అంటే ఒక వ్యక్తి రాగానే అప్పుడే దోస్తాను కాడు, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇప్పుడు మీరు వచ్చారు ఇక్కడికి కరీంనగర్లో, ఎక్కడెక్కడ నుంచి వచ్చి అందరూ క్లాస్మేట్స్ అయ్యారు, బట్ మీరు అందరూ యూనిటీ కావడానికి కొంత టైం పట్టింది. బట్ ఊర్లో అట్లా కాదు, చిన్నప్పటి నుంచి అందరం కలిసి ఉంటాం కాబట్టి అందరూ ఫ్రెండ్స్. సో ఇక్కడ సెకండ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మనకు. సో దిస్ ఈజ్ ద సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ రూరల్ కమ్యూనిటీ. Okay, then the third characteristic of rural community is anonymity of city life. What is anonymity? Anonymity of city life is nothing but so ఇక్కడ అనామిటీ ఇస్ నథింగ్ బట్ అనామకులు అంటే తెలియని వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అనామకులు అంటారు చూసినావా, వాడేవాడు అనామకుడు అంటే అనామకులు అనేది ఎక్కువగా ఉంటారు ఇక్కడ. ద అనామిటీ ఆఫ్ సిటీ లైఫ్ ఇస్ మోర్. ఇన్ సిటీస్ ఇట్ ఈజ్ అన్ ఓషన్, అది ఒక పెద్ద మహాసముద్రం లాంటిది. అందులో ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవడు ఏం పని నిమిత్తం వచ్చాడు, ఎవడు ఏం పని చేస్తున్నాడు అనేది కూడా ఎవరికి తెలియదు, తెలుసుకుంటే తప్ప తెలియదు. సో ఇక్కడ ద కల్చర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రూరల్. ఇక్కడ సెటిల్మెంట్ కల్చరు, అక్కడ ఇండ్లు ఉంటాయి, ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ ఉంటాయి, విల్లాస్ ఉంటాయి, లేదంటే పబ్ కల్చర్లు ఉంటాయి. రకరకాల కల్చరల్ వేరియేషన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ రూరల్ టు అర్బన్. సో ఇక్కడ భిన్నత్వం ఎక్కువగా ఉంటుంది, అక్కడ ఏకత్వం ఉంటుంది. అక్కడ సోషల్ రిలేషన్స్ అంటే మనకు ప్రైమరీ రిలేషన్స్ ఉంటాయి, ఇక్కడ సెకండరీ రిలేషన్స్ ఉంటుంది. అక్కడ నోన్ ఉంటే ఇక్కడ అన్నోన్ ఉంటుంది, అనామిటీ ఎక్కువ ఉంటుంది. సో heavy concentration of limited space makes it impossible to know one another. ఇక్కడ చాలా హ్యూజ్ ప్రాంతం ఉండడం వల్ల, విస్తీర్ణం చాలా పెద్దగా ఉండడం వల్ల ఒక్కడు ఇంకొకటి తెలవాలని లేదు, తెలియడానికి టైం పట్టుద్ది. సో తెలియరు కూడా చాలామంది. ఆ సామాజిక సంబంధాలు ఏవైతున్నాయో, సోషల్ రిలేషన్స్, మనం ఊర్లో చెప్పుకున్నట్టు అరే అన్న, తమ్ముడు, బావ, బొమ్మరిది, చెల్లి, అక్క, అత్త, మామ, ఇలాంటి రిలేషన్స్ ఇక్కడ హైదరాబాద్లో కానీ కరీంనగర్లో కానీ ఉండవు, తక్కువ. ఒక్క ఇంట్లో కిరాయికున్న వాళ్ళు 2 కుటుంబాలు కలవాలంటే చాలా టైం పడుతుంది. పక్కన పోర్షన్లో ఉంటారు కానీ ఆయన పేరేందో ఈయనకు తెలియదు, ఈయన పేరేందో ఆయనకు తెలియదు. వాళ్ళు తెలిసి దగ్గరయ్యే లోపే ఏదో ఒక స్పర్ధలు వస్తాయి. కానీ రూరల్ అట్లా కాదు, స్పర్ధలు వచ్చినా కొట్లాడుకుంటారు, మళ్ళీ అప్పుడే ఏదో ఒక విషయం వాళ్ళని కలుపుతుంది. అంటే కులం కానీ, లేకపోతే ఒక కల్చర్ కానీ, పండుగలు కానీ, ఏదో ఒక దాంట్లో మళ్ళీ కలిసి మమేకమై వాళ్ళ పనులు చేసుకుంటుంటారు. సో దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ రూరల్ అండ్ దిస్ ఈజ్ ద ఇండికేషన్ ఆఫ్ అన్ అర్బన్. సో ఇక్కడ ద సెకండరీ కంట్రోల్ ఈజ్ వెరీ మచ్, అక్కడ ప్రైమరీ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక అంశాన్ని ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేయొచ్చు, ఎవడు చేశాడు తప్పు, ఏం చేశాడని. ఇక్కడ చాలా కష్టం. ద కంట్రోల్ ఆఫ్ సోషల్ బిహేవియర్ ఈజ్ మోర్ డిఫికల్ట్ ఇన్ సిటీ. ఎందుకంటే కొన్ని లక్షల మంది నివసిస్తున్నారు, వేల మంది నివసిస్తున్నారు. ఇక్కడ ఎవడు ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు, అందుకని సీసీ కెమెరాలు పెట్టారు. సీసీ కెమెరాలు కనుక లేకపోతే ఈ రోజుల్లో అర్బన్లో తప్పులను చేసే వాళ్ళని దొరకబట్టేది చాలా కష్టం. సో అందుకనే ద సెకండరీ కంట్రోల్ ఈజ్ మోర్ విత్ కంపేర్ టు ద అర్బన్. అర్బన్లో మనకు రూరల్ చూసుకుంటే ప్రైమరీ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది, ప్రైమరీ రిలేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ సెకండరీ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది, సెకండరీ రిలేషన్స్ ఎక్కువ ఉంటాయి. ద ప్రిడామినెన్స్ ఆఫ్ సెకండరీ రిలేషన్స్ మేక్స్ ఇట్ మోర్ కాంప్లెక్స్. ఏవైతే ఈ సెకండరీ రిలేషన్స్ ఉంటాయో ఇవి ఈ అంశాలను చాలా క్లిష్టతరం చేస్తాయి, ఎవరికి ఎవడు తెలియదు. ఒక అంశాన్ని తెలుసుకుందామని చెప్పి తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా ఒక అంశం చుట్టూ 10 అంశాలు వస్తాయి. బట్ రూరల్లో అట్లా కాదు, ఫలానోడు దొంగతనం చేసినట్టే ఇమ్మీడియట్లీ వాడిని ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ
దొంగతనం చేశాడంటే వాడు ఎందుకు చేశాడు, ఆ చేయించడానికి ఎంత స్కెచ్ చేశాడు, వాని వెనకాల ఎవరున్నారు, ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలు ఇక్కడ ముడిపడి ఉంటాయి. సో సెకండరీ కంట్రోల్ అనేది ఎక్కువ ఉంటుంది. ద సోషల్ కంట్రోల్ డన్ త్రూ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ లైక్ లా, లెజిస్లేషన్, పోలీస్, కోర్టు. అందుకని రూరల్‌లో ఎవడైనా తప్పు చేస్తే ఇందాక చెప్పుకున్నాం కదా మనం రూరల్‌లో తప్పు చేస్తే అన్నదమ్ములు కొట్లాడితే లేదంటే ఒకడు తప్పు చేస్తే ఇమ్మీడియేట్‌లీ ఆ ఊర్లో పెద్ద మనుషులు, పటేలు, పటవర్లు కూర్చొని ఆ సమస్యను ఒక రోజులో ఫినిష్ చేసేస్తారు. బట్ ఇక్కడ సెకండరీ కంట్రోల్ అంటే ప్రైమరీ కంట్రోల్ ఉండదు కాబట్టి సెకండరీ కంట్రోల్ ఇన్వాల్వ్ అవుతుంది. సెకండరీ కంట్రోల్ అంటే పోలీస్ ఇన్వాల్వ్ అవుతుంది, కోర్ట్ ఇన్వాల్వ్ అవుతుంది, లెజిస్లేషన్ అంటే చట్టాలు, శాసనాలు ఇన్వాల్వ్ అవుతాయి. సో ఆ చట్టాలు, శాసనాలు, లా, కోర్ట్సు ఇవన్నీ ఇన్వాల్వ్ కావడం వల్ల సమస్యని ఇంకా కష్టతరం అవుతుంది. ఈరోజు తేలాల్సిన సమస్య ఏ 10 ఏళ్ళకి తేలుతది. కోర్టుకెళ్ళిందంటే ఆ సమస్య ఎప్పుడు తీరుతదో కూడా ఎవరికీ తెలవదు. ఇప్పుడు మనం చూస్తే ఇండియన్ ఆహ్, పి కో కోర్టులో కొన్ని లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఒక కేస్ ఫైల్ అయిందంటే 24 గంటల్లో కోర్టుకెళ్ళాలి. అంటే ప్రతిరోజు కొత్త కేసులు కొన్ని వందల, వేల, లక్షల సంఖ్యలో కొత్త కేసులు రోజ్ రోజు రోజు కోర్టుకొస్తుంటాయి. మరి పాతయి ఎప్పుడు తేలాలంటే ఇట్లే వెనకబడిపోతుంటాయి అందుకని. సో అది ద ఫోర్త్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అర్బన్ కమ్యూనిటీ ఈజ్ ద సెకండరీ కంట్రోల్. ఇక్కడ సెకండరీ కంట్రోల్ అంటే ప్రైమరీ కంట్రోల్ కానిది. అంటే పోలీసులు అంటే పోలీసులు, చట్టము, న్యాయము ఇవన్నీ అనమాట. సో ఈ కంట్రోల్ ఎక్కువుంటది. బట్ రూరల్‌లో ఈ పోలీసులు, ఓహ్, కోర్టులు, న్యాయాలు ఇవుండవు. చట్టాలు ఇవుండవు. డైరెక్ట్ ఊర్లో పెద్ద మనిషి ఇద్దరిని కూర్చోబెట్టి విషయాన్ని క్లియర్ చేసేస్తాడనమాట. సో అది. అండ్ ద ఫిఫ్త్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అర్బన్ కమ్యూనిటీ వచ్చేసి లార్జ్ స్కేల్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్. సో ఇక్కడ అర్బన్‌లో గనుక చూసుకున్నట్లయితే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ లార్జ్ స్కేల్ డివిజన్ ఆఫ్ లేబర్. సో ఇక్కడ అనేక రకాలైనటువంటి వృత్తులుంటాయి. సో ఒక్క వృత్తి అంటుండదు. ఇప్పుడు అదే రూరల్‌లో గనుక మనం చూసుకున్నట్టయితే మేజర్ వర్క్ వచ్చేసి అగ్రికల్చర్ వర్క్ ఉంటది. సో ఆడవాళ్ళకు కలుపేయడము, నాటేయడము వగైరా వగైరా. మగవాళ్ళకు అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్. బట్ ఇక్కడ అనేక రకాల పనులుంటాయి. భవన నిర్మాణాలుంటాయి, రోడ్ నిర్మాణాలుంటాయి, కాలువలు తీసేది ఉంటది. లేకపోతే హాస్పిటల్‌లో పనిచేయడం గానీ, కంపెనీలలో పనిచేయడం గానీ, అనేక రకాల పనులుంటాయి. షాపింగ్ మాల్స్‌లో పనిచేయడం లాంటివి గానీ, అనేక రకాల పనులుంటాయి. కానీ రూరల్ అట్లుండవు గదా! ఏ పనున్నా అదంతా అగ్రికల్చరల్ బేస్డ్ పని. సో ఇక్కడ ద స్పెషలైజేషన్ ఈజ్ విజిబుల్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా ఒక ప్రత్యేకత అని కనిపిస్తది. స్పెషాలిటీ అనేది కనిపిస్తది. ఇప్పుడు షాపింగ్ మాల్స్‌కి వెళ్ళామనుకో, ఆ షాపింగ్ మాల్స్‌లో రకరకాల క్యాడర్లు ఉంటారు. మనకు వెల్కమ్ చెప్పే వాళ్ళు ఉంటారు, క్యాషియర్లు ఉంటారు, ఆ తర్వాత మనకు వస్తువులను చూపెట్టే వాళ్ళు ఉంటారు, సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్. సో వాళ్ళ మీద సూపర్వైజర్లు ఉంటారు. ఇట్లా అనేక రకాలైనటువంటి స్పెషలైజేషన్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. బట్ అక్కడ రూరల్‌లో ఈ విధంగా ఉండవు. సో అనేక రకాల యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇక్కడ మెకానికలు, కమర్షియలు, వ్యాపారము, లేకపోతే విద్యారంగమైనటువంటి, లేకపోతే కమర్షియల్ ఇట్లా అనేక రకాల సెక్టార్లు ఉంటాయి. ఆయా సెక్టార్లలో మళ్ళా అనేక రకాల సాగ్రిగేషన్స్ అంటే స్టెప్స్ ఉంటాయన్నమాట. సూపర్విజన్స్. సో ఇట్లా లార్జ్ స్కేల్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్ అంటే ఈ యొక్క పనుల నిమిత్తము పని విభజన అనేది చాలా ఎక్కువ మొత్తంలో జరుగుతుంటది ఇక్కడ. కానీ అర్బన్‌లో అట్లా ఉండదు. జస్ట్ అగ్రికల్చర్ తీసుకున్నామనుకో, అక్కడ నాగలి కొట్టచ్చినోడు, నాగలి కొట్టరానోడు, నాగలి కొట్టచ్చినోడు నాగలి కొడతాడు, నాగలి కొట్టరానోడు వరాలు చెప్తాడు గంతే. సో అట్లే దేర్ ఆర్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అండ్ అన్‌స్కిల్డ్ ఆర్టిజాన్స్, టెక్నీషియన్స్, ఎక్స్‌పర్ట్స్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ సెక్టర్. ఇక్కడ అర్బన్‌లో చూసుకుంటే మనకు స్కిల్డ్ వర్కర్స్ అంటే నిపుణులు, ఆ యొక్క రంగంలో నిపుణులు. సెమీ స్కిల్డ్ అంటే కొంచెం కొంచెం నిపుణత కలిగిన వాళ్ళు. అంటే అసలు స్కిల్ లేని వాళ్ళు. తర్వాత చేతి వృత్తుల వాళ్ళు. టెక్నీషియన్స్ అంటే మెకానికులు, ఆయా రంగంలో ఎక్స్‌పర్ట్స్ ఇట్లా అనేక రకాల డిఫరెన్షియేషన్స్
వర్గాలుగా ఇక్కడ మనకు కనిపిస్తారు అర్బన్ కమ్యూనిటీలో. అందుకనే ఇట్ ఈస్ లార్జ్ స్కేల్ డివిజన్ ఆఫ్ లేబర్ అన్నారు. కానీ అదే రూరల్లోకి వెళ్తే ఏముండదు, చాలా సింపుల్. ద రూరల్ లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ లైఫ్. సో ఎక్కువ వర్కులు ఉండవు, ఉన్న వర్క్ అంతా ఆల్మోస్ట్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ బేస్డ్ వర్కే. సో ద వర్క్ డివైడెడ్ అమాంగ్ ద పీపుల్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్, టాలెంట్, ఎఫిషియన్సీ అండ్ ఆపర్చునిటీ, ఏజ్, సెక్స్ అండ్ సో ఆన్. ఇక్కడ అర్బన్ పని రకరకాలుగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న పనే చేస్తారు. కొంతమంది టీచర్లు అయితే వాళ్ళు టీచర్లు అవుతారు, లేకపోతే కొంతమంది ఇంకోటి టెక్నీషియన్స్ అయ్యే వాళ్ళు టెక్నీషియన్స్ అవుతుంటారు. సో కొంతమంది కంప్యూటర్ సాఫ్ట్వేర్లు అయినారు, కొంతమంది కంప్యూటర్ హార్డ్వేర్లు అయినారు. సో ఇట్లా ఒక వ్యక్తి తాను ఎంచుకోవాలనుకున్న వృత్తి పట్ల తన ఇంట్రెస్ట్ని బట్టి ఎంచుకోవడం జరుగుతుంది. సో ద వర్క్ ఈజ్ డివైడెడ్ అమాంగ్ ద పీపుల్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్, దేర్ ఎఫిషియన్సీ, దేర్ టాలెంట్, దేర్ ఆపర్చునిటీస్. అక్కడ మళ్ళీ బేస్డ్ ఆన్ సెక్స్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అంటే ఈ జెండర్ బేస్డ్ మీద కూడా వృత్తులు ఉంటాయి. ఫలానా పని ఆడవాళ్ళు మాత్రమే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ హోస్టెస్ ఉన్నారు. హెయిర్ హోస్టెస్లు అందరూ ఆడవాళ్ళే ఉంటారు, మగవాళ్ళకి ఛాన్స్ లేదు. హాస్పిటల్లో కనుక వెళ్తే నర్సులు ఉంటారు, నర్సులు అందరూ ఆడవాళ్ళే ఉంటారు, మగవాళ్ళు ఉండరు. మళ్ళీ డాక్టర్లు ఉంటారు చూసారమ్మ, ఆడవాళ్ళు ప్లస్ మగవాళ్ళు. నర్సులు మాత్రము మేజర్ 90% నర్సులు ఆడవాళ్ళే ఉంటారు. 100 to 100% హెయిర్ హోస్టెస్లు ఆడవాళ్ళే ఉంటారు. మళ్ళీ ప్రతి కంపెనీలో ప్రతి ఆఫీస్లో రిసెప్షనిస్టులు ఆడవాళ్ళే ఉంటారు. సో ఈ విధంగా వర్క్ అనేది డివిజన్ అవుతుంటుంది. ద అర్బన్ లైఫ్ ఈజ్ హైలీ కాంపిటేటివ్. అక్కడ ఒక మన పట్టణ ప్రాంతంలో ఈ యొక్క పట్టణం కమ్యూనిటీలో ఈ జీవితం అనేది ఉరుకులు పరుగులతో ఉంటుంది, బిజీ లైఫ్ ఉంటుంది అనమాట. ఎప్పుడు పొడితత్వం, ఎప్పుడు పొడితత్వంతోనే ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట ఇక్కడ. అండ్ సిక్స్త్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి లార్జ్ స్కేల్ సోషల్ మొబిలిటీ. ఇన్ అర్బన్ కమ్యూనిటీ ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద intense social mobility. Social mobility refers to the movement of people from one social status to another social status. Low social status to urban social status. అంటే ఒక లార్జ్ స్కేల్ ఆఫ్ సోషల్ మొబిలిటీ అంటే ఇక్కడ ఈ యొక్క సామాజిక మొబిలిటీ అంటే మొబిలైజేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఇక్కడ. నేను ఇంకా అది సంపాదించాలి, ఇంకా అది పోటీతత్వం ఎక్కువ ఉంటుంది. సో ఈ స్టేటస్ నుంచి ఆ స్టేటస్కి వెళ్ళాలి, ఆ స్టేటస్ నుంచి ఇంకో స్టేటస్కి వెళ్ళాలి. ఇప్పుడు కంపెనీ తీసుకోండి, ఒక కంపెనీలో ఒక వ్యక్తి చేరినప్పుడు ప్రమోషన్స్ ద్వారా ఇంకో స్థాయికి వెళ్ళిపోతాడు. అట్లా పనిలో ఈ యొక్క స్టెప్స్ అనేది కనిపిస్తుంటాయి మనకు. సో లార్జ్ స్కేల్ ఆఫ్ మొబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే ఇక్కడ ఈ మొబిలిటీ అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ దేర్ టాలెంట్, బేస్డ్ ఆన్ దేర్ ఎఫిషియన్సీ, బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్, దీని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో ది సోషల్ మొబిలిటీ రెఫర్స్ టు మూవ్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ వన్ స్టేజ్ టు అనదర్. అంటే నేను ఈ స్థాయికి చేరుకోవాలంటే కష్టపడాలి, కష్టపడితే ఆ స్థాయికి చేరుకుంటా అని. ఇప్పుడు మనం కంపెనీలో చూస్తుంటాం, సినిమాలలో బాగా పని చేస్తుంటే ఆయనకి ప్రమోషన్ ఇస్తారు. ఆ ప్రమోషన్ ఇవ్వడం వల్ల వాడు ఆ ప్రాజెక్ట్ మేనేజరో లేకపోతే ఇంకేదో ఇట్లా స్టేజ్ పెరుగుతూ పోతూ ఉంటుంది. స్టేజ్ పెరుగుతూ పోతూ ఉంటే శాలరీ పెరుగుతూ ఉంటుంది. శాలరీ పెరుగుతూ ఉంటే అవకాశాలు లేకపోతే విలాసాలు పెరుగుతుంటాయి. కంపెనీ కారు ఇస్తుంది, ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఈ రకమైనటువంటి మొబిలిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట అర్బన్లో. సో అర్బన్ లైఫ్ ఈజ్ వెరీ కాంపిటేటివ్ అని చెప్పుకున్నాం మనం. తర్వాత అనదర్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి ఇండివిజువలైజేషన్. సో అర్బన్ కమ్యూనిటీలో పీపుల్ అంటే వాళ్ళు చాలామంది ప్రజలు మోర్ ఇండివిజువల్, చాలా వ్యక్తిగతంగా ఉంటారు. అందరితో ఊర్లో ఉన్నట్టుగా కలివిడితనం ఉండదు ఇక్కడ. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఆఫీస్కి వెళ్ళామా. సో ఇట్లా ఇదంతా మెకానికల్ లైఫ్ అనమాట. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ టేక్స్ ఇండిపెండెంట్ డిసిషన్స్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆక్యుపేషన్, మ్యారేజ్ అండ్ సోషల్ ఇష్యూస్. అంటే ఇక్కడ ఇప్పుడు ఊర్లో అనుకోండి, ఒక విషయం ఏదైనా ఉంటే నలుగురితో డిస్కషన్ చేసుకుంటారు, కానీ ఇక్కడ డిస్కషన్ ఉండదు, వానికి నచ్చింది వాడు చేస్తుంటాడు, అదనమాట. సో ఈ రకమైనటువంటి
ఇండివిజువలైజేషన్ అనేది మనకు ఇక్కడ రూరల్లో కనిపిస్తుంటుంది. బట్ అర్బన్లో కనిపిస్తుంటుంది. రూరల్లో అట్లా కాదు. రూరల్లో ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఒకరితో ఒకరు చర్చించుకొని అది ఎంతవరకు సక్సెస్ అవుతున్న విషయాన్ని ఇది చేసుకుంటారు. కానీ అర్బన్లో అట్లా కాదు. అర్బన్లో డిఫరెంట్ అనమాట. సో ద సిటీ ప్రొవైడ్స్ వైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ద అడ్వెంచర్ స్పిరిట్ ఆఫ్ ద ఇండివిజువల్స్. ఇక్కడ మనకు అర్బన్లో చూసుకుంటే సిటీ అనేది చాలా అవకాశాలు కల్పిస్తుంటుంది ఒక మనిషి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి కానీ, తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి కానీ. అందుకనే అందుకనే అర్బనైజేషన్లో ఇండివిజువలైజేషన్ ఈజ్ మోర్ కంపేర్ టు ద రూరల్ కమ్యూనిటీ. అండ్ ద ఎయిత్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అర్బన్ కమ్యూనిటీ ఈజ్ వాలంటరీ అసోసియేషన్. సో ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు మనకు చాలా కనిపిస్తుంటాయి అర్బన్ కమ్యూనిటీలో. సో ద అర్బన్ కమ్యూనిటీ ఈజ్ ద బ్రీడింగ్ సెంటర్ ఆఫ్ number of volunteer associations. As a result, new kind of groups arise based on their extremely specialized centers. సో ఇక్కడ అనాథాశ్రమాలని, వృద్ధాశ్రమాలని, లేకపోతే ఇంకా రకరకాల అసోసియేషన్స్, వాలంటీర్ అసోసియేషన్స్, స్వచ్ఛంద సంస్థలు మనకు కనిపిస్తుంటాయి. కానీ రూరల్ అవేమి ఉండవు. ఎవరు తల్లిదండ్రులను వాళ్ళు చూసుకుంటారు, ఎవరు పిల్లలను వాళ్ళు చూసుకుంటారు. కానీ అర్బన్లో అట్లా కాదు. తల్లిదండ్రులు అందరూ తీసుకుపోయి వృద్ధాశ్రమంలో వేసి పడేస్తుంటారు చాలామంది. ఆడ వృద్ధాశ్రమం వస్తుంది. పిల్లలను కూడా చైల్డ్ కేర్ సెంటర్లు ఉంటాయి. అలా అక్కడ వదిలేసి ఉద్యోగాలకు వెళ్ళిపోతుంటారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. అట్లే అనాథాశ్రమాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అనాథలు ఎక్కువగా ఉంటారు. ఎవరికో కానీ అక్కడ పడేసిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ గురించి కొంత ఇనిషియేటివ్ తీసుకొని అనాథాశ్రమాలు కూడా నడుస్తుంటాయి. అంటే ఈ పట్టణ ప్రాంతంలో వాలంటీర్ అసోసియేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది రూరల్తో కంపేర్ చేసుకుంటే. సో తర్వాత సోషల్ టాలరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సహనం, ఈ పట్టణంలో ఒక రకమైనటువంటి సామాజిక సహనం ఎక్కువ. సార్ మరి రూరల్లోకి సహనం ఉండదా సార్ అంటే ఇది వేరే రకమైన సహనం. ఒక వ్యక్తి పట్టణానికి వచ్చింది అనుకోండి, ఆ పట్టణానికి వస్తే ఒక చిన్న ఇరుకు గది రూమ్ తీసుకోవాలి. ఆ ఇరుకు గదిలో ముగ్గురు ఉండాల్సి వస్తుంది. అవసరమైతే ఆ ముగ్గురు కూడా ఒకటే బాత్రూమ్ పడాల్సి వస్తుంది. బాత్రూమ్ అలవాటు లేకపోయినా బయటికి పోదామంటే జాగ ఉండదు కాబట్టి బాత్రూమ్ ఖచ్చితంగా అలవాటు చేసుకోవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను కదా. సో ఇలాంటి సహనం అలవాటు చేసుకోవాలి. సో ఊర్లలో పచ్చటి వాతావరణంలో స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటాం. ఈడ అదే స్లమ్లో ఉన్నటువంటి వాసన, మురికి కాలువల వాసన పీలుస్తుండాలి. అవసరం ఇష్టం లేకపోయినా ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్తే ఆ కంపెనీలు విడిసే దుర్గంధపు వాసనను భరించాల్సి వస్తుంటుంది. సో ఈ రకమైనటువంటి టాలరెన్స్, సహనం అనేది మనకు అర్బన్లో కనిపిస్తుంటుంది. ఆ సహనానికి మనం ఇష్టం లేకపోయినా పరిస్థితులను మనల్ని ఫోర్స్ చేస్తుంటాయి, బలవంతం చేసి పరిస్థితులు మనల్ని భరించడానికి అవకాశం కల్పిస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి అర్బన్కి వెళ్తాం. అర్బన్లో అక్కడ మన ఇంటికాడ ఉన్నట్లాంటి ఫెసిలిటీ ఉండకపోవచ్చు, కానీ అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోండి, హాస్టల్కి వచ్చారు, అందరు ఇరుకు గదులలో ఉంటున్నారు. ఇంటికాడ మంచాలు ఉండొచ్చు, ఇక్కడ మంచాలు లేకపోవచ్చు. ఇంటికాడ ఏ పూట కాపూట మంచి ఆహారం దొరుకుతుండొచ్చు, ఈడ దొరకకపోవచ్చు. అంటే ఇది అందరికీ కరెక్ట్ అని కాదు, కొంతమందికి. సో మన ఇంట్లో అంటే రూరల్లో కంటే అర్బన్లో ఉండే వాళ్ళకు అవసరాన్ని బట్టి సహనాన్ని ఎక్కువగా పెంపొందించుకుంటారు అన్నమాట. సో అందుకనే ద సోషల్ టాలరెన్స్ ఈజ్ మోర్ కంపేర్ టు ద రూరల్ ఇన్ అర్బన్ ఏరియాస్. దెన్ అన్స్టేబుల్ ఫ్యామిలీ, ద 10th క్యారెక్టరిస్టిక్ వచ్చేసి అన్స్టేబుల్ ఫ్యామిలీ. ఈ అర్బన్లో మనకు ఒక స్థిరమైన ఫ్యామిలీ అంటూ ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి చాలా అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఇల్లులు ఏవైతే ఉంటాయో ఆ ఇల్లులు మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఎవరైతే హౌస్లు ఉంటాయో అవన్నీ అందరూ చాలామంది డిపెండ్స్ అపాన్ రెంటెడ్ హౌజెస్.
సో అందుకనే అన్స్టేబుల్ ఫ్యామిలీస్, ద అర్బన్ ఫ్యామిలీ స్ట్రక్చర్ is not strongly or organized as rural. Many of the traditional functions of the family are transferred to the external agencies. ఇక్కడ పెళ్ళి జరిగింది అనుకోండి, ఆ పెళ్ళిళ్ళు ఏం చేస్తారు, ఎక్కడో ఏజెన్సీకి ఇస్తారు, లేదంటే ఫంక్షన్ హాల్లో చేస్తుంటారు. సో అలాంటివి అనమాట. ఎక్స్టర్నల్ ఏజెన్సీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అదే రూరల్ అనుకో, కులస్తులందరూ వస్తారు, అందరూ కలిసి పందిరేస్తారు. సో అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేస్తుంటారు, కులస్తులు అందరూ వడ్డిస్తుంటారు. కానీ ఇక్కడ అర్బన్లో అట్లా ఉండదు, అంతా మెకానికల్ లైఫ్. సో అందుకని అన్స్టేబుల్ ఫ్యామిలీస్ ఆర్ మోర్ విత్ కంపేర్ టు ద రూరల్ ఇన్ అర్బన్ ఏరియాస్. ద ఇండివిజువలిజం ఈజ్ డెవలపింగ్ ఈవెన్ ఇన్సైడ్ ద ఫ్యామిలీ. ఒక కుటుంబంలో కూడా ఇప్పుడు రూరల్లోకి వెళ్తే అన్నదమ్ములు వాళ్ళ పెళ్ళిళ్ళయి వాళ్ళకి పిల్లలు అయ్యేంత వరకు కూడా కలిసి ఉంటారు. కానీ అర్బన్లో ఆ విధంగా లేదు. విత్ ఇన్ ఫ్యామిలీలోనే చాలా ఇండివిజువలిజం అనేది ఉంటుంది. నేను, నా స్వార్థం, నేను, నా కుటుంబం, నా పెళ్ళాం, నా పిల్లలు, నేను అనే ఒక ఇండివిజువలిజం అనేది ఎక్కువగా అనిపిస్తుంటుంది మనకు అర్బన్లో. దెర్ ఈజ్ నో స్టెబిలిటీ విత్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే ఒక కుటుంబంలోనే ఒక స్థిరత్వము, ఒక నిశ్చలత అనేది ఉండదు. ఎప్పుడు జీవితం అంతా ఉరుకులు పరుగులు పరుగులు అట్లే ఉంటుంది అనమాట. సో ద అర్బన్ ఫ్యామిలీస్ ఆర్ మచ్ మోర్ డిసార్గనైజ్డ్ నేచర్. సో ఇక్కడ ఒక వ్యవస్థీకృతమైనటువంటి నిర్మాణం లేదు. ఇక్కడ పరిగెత్తుకుంటూ పోతుంటే జీవితం అంతా. బట్ రూరల్లో ప్రశాంతత, మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, ద రూరల్ లైఫ్ ఈజ్ పీస్ఫుల్ లైఫ్ అండ్ ద రూరల్ పీపుల్ ఆర్ వెరీ, చాలా అమాయకులు అనుకున్నాం, బట్ అర్బన్లో అమాయకత్వం ఉండకపోవచ్చు. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అర్బన్ కమ్యూనిటీ. సో ఇక్కడ మనకు 10 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి బట్ 10 ఇచ్చాను నేను, అవి జాగ్రత్తగా చదవండి అందరు. అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అర్బన్ కమ్యూనిటీ, మేబీ ఇది అడిగితే షార్ట్ క్వశ్చన్లు అడగచ్చు. ప్రాబ్లమ్స్ ఆఫ్ అర్బన్ కమ్యూనిటీ, అర్బన్ కమ్యూనిటీలో అనేక ప్రాబ్లమ్స్ మనము తవ్విన కొద్దీ బయటపడుతుంటాయి, ఎన్నైనా రాయొచ్చు. కానీ మీకు చిన్నగా ఉదాహరణకు ఒక 4-5 ఇచ్చాను. ప్రాబ్లమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఒక దానిపైన స్థిరమైన కేంద్రీకత ఉండదు. సో ఒక నిశ్చలత అనేది ఉండదు అక్కడ, ఎప్పుడు పరుగు 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 పందెం లాంటి జీవితం ఉంటుంది అక్కడ. అండ్ ప్రాబ్లమ్ ఆఫ్ ఫెసిలిటీస్, కరెక్ట్ వసతులు ఉండవు. ఇందాక చెప్పినట్టు ఇరుకు ఇళ్ళల్లో ఉంటుంది, మనకు నచ్చిన ఇల్లు దొరకాలంటే కష్టం. నచ్చిన ఇల్లు దొరికితే మళ్ళీ దానికి 1,00,000 కండిషన్స్. ఒకడు వచ్చి ఇగో నా కులం వాళ్ళకే ఇల్లు ఇస్తాను, ఇంకోటి అంటాడు నీదే కులం అని ఇంకోటి అడుగుతాడు. లేకపోతే ఈడు ఎట్లా ఉండాలి, ఈడు ఎట్లా నూక్కోవాలి, ఇది కడుక్కోవాలి, ఇది ఇట్లా 1,00,000 కండిషన్స్ ఉంటాయి. సో అందుకని ఇక్కడ అనేక రకాల ప్రాబ్లమ్స్. సో ద ప్రాబ్లమ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫెసిలిటీస్, ద ప్రాబ్లమ్ ఆఫ్ స్లమ్స్. స్లమ్స్ అంటే ఏంటి తెలుసు కదా, స్లమ్స్ అంటే ఈ యొక్క ఎక్కువ జనసంఖ్య ఉన్నటువంటి మురికి వాడలు అనమాట. అంటే వాళ్ళు చాలా గుంపులు గుంపులుగా ఇరుకుగా నివసిస్తుంటారు, అలాంటి మురికి వాడలను స్లమ్స్ అంటారు. అక్కడ హైజీనిక్ ఎక్కువ ఉండదు, చాలా దుర్గంధం వస్తుంటుంది, చాలా ఇరుకు ఇరుకు ప్రాంతంలో నివసిస్తుంటారు జనాలందరూ, ఒక నీట్నెస్ అనేది మెయింటైన్ ఉండదు. సో ఇలాంటి దాని ద్వారా అనేక రకాల రోగాలు వస్తుంటాయి, దుర్గంధాలు వెదజల్లుతుంటుంది. సో ఈ రకమైనటువంటి సమస్యలు. బట్ రూరల్లో అట్లుంటుందా, పచ్చని ప్రశాంతమైనటువంటి వాతావరణం, పచ్చని స్వచ్ఛమైన గాలి ఉంటుంది. బట్ అర్బన్లో అవి దొరకవు మనకు. అండ్ అర్బన్లో ఇంకో ప్రాబ్లం వచ్చేసి ద ప్రాబ్లమ్ ఆఫ్ ప్రైవసీ. అంటే ఒక ప్రైవసీ అనేది దొరకదు అసలు మనకు, ఎక్కడ ప్రైవసీ అనేది దొరకదు. అంటే మీకు నీ సొంత అనుకునే టైం అసలు ఉండదు, మొత్తం జీవితం అంతా స్పీడ్గా పరిగెత్తేదే ఉంటుంది కాబట్టి ప్రైవసీ అనేది ఉండదు. ఇప్పుడు రూరల్ అనుకో, ఏడ పోయి చెట్టు కింద పోయి ప్రశాంతంగా నువ్వు ఎవరితోనే మాట్లాడచ్చు. ఈడ మనం మాట్లాడుకునేది ఎవడు ఉంటాడో తెలియదు, హాల్లో వచ్చి మాట్లాడితే పక్క పురుషుడు ఉంటాడు,
బిల్డింగ్ పైన పోయి మాట్లాడితే పక్కోనికి డిస్టర్బ్ అవుతుంది. లేకపోతే పక్క అమ్మాయి పైకి వచ్చిందనుకో, అగో నన్ను చూడడానికి వచ్చానంటారు. ఇలా అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, దెర్ ఈజ్ నో ప్రైవసీ ఇన్ అర్బన్ లైఫ్. సో, ప్రాబ్లమ్ ఆఫ్ ఇండివిజువలైజేషన్, ఎక్కువ ఇండివిజువల్‌గా ఉండాలని కోరుకుంటాడు మనిషి అర్బన్‌లో. సో, వాని సమస్యలు ఎక్కువ బయటికి చెప్పుకోడు. అందుకని సూసైడ్ కేసులు అర్బన్‌లో ఎక్కువ ఉంటాయి రూరల్‌లో కంటే. వాడు చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోతాడో తెలవదు. అదే రూరల్ అనుకో, వాని బాధను షేర్ చేసుకోవడానికి నలుగురు ఉంటారు. కానీ అర్బన్‌లో ఎవడు ఉండడు. ఒక్క అపార్ట్మెంట్‌లో పక్కా ఇంట్లో ఎవడుండో కూడా వీనికి తెలవదు. పక్కోడు ఏం పని చేస్తుండో కూడా తెలవదు. వానికి ఏం సమస్యలు ఉన్నాయో కూడా తెలవదు. కానీ రూరల్‌లో అట్లా కాదు. రూరల్‌లో వాళ్ళకున్నటువంటి బాధలు, వాళ్ళకున్నటువంటి అవసరాలు పక్కోళ్ళతో షేర్ చేసుకుంటారు. వీలైతే పక్కోళ్ళు హెల్ప్ చేస్తారు. ఈ విధంగా రూరల్ అండ్ అర్బన్ కమ్యూనిటీస్ అనేది సమాజంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. సో, కంక్లూజన్ గనుకొస్తే రూరల్ అండ్ అర్బన్ కమ్యూనిటీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ టు అనదర్. ఒకదానికొకటి చాలా భిన్నమైనటివి. రూరల్ అనేది ఒక కాయిన్‌కు బొమ్మ, బొరుసు ఏ విధంగా అయితే అపోజిట్ ఉంటాయో, అట్లా రూరల్ కమ్యూనిటీ అండ్ అర్బన్ కమ్యూనిటీ ఆర్ కంప్లీట్‌లీ అపోజిట్. సో, కంప్లీట్‌లీ డిఫరెంట్ ఫ్రమ్ వన్ టు అనదర్. So both concepts are opposite in nature and have their own characteristics. రెండు కూడా ఆపోజిట్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. కానీ రెండు కూడా వాటికి వాటి సొంత లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు అపోజిట్‌గా ఉండొచ్చు మేబీ. ఇప్పుడు ఇందాక మనం చూసుకున్నట్టు అక్కడ రూరల్‌లో పనులు ఎక్కువ ఉండయి. ఇక్కడ పనులు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువగా ఉండదు. ఆపర్చునిటీస్ ఇక్కడ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అగ్రికల్చర్ పని ఒకటే ఉంటది. అక్కడ అనేక రకాల పనులుంటాయి. సో, ఇట్లా ఇక్కడ హోమోజెనిటీ ఉంటది. అక్కడ హెటెరోజెనిటీ ఉంటది. సో, ఇక్కడ సోషల్ రిలేషన్స్ అంటే డైరెక్ట్ సోషల్ రిలేషన్స్ ఉంటాయి. అక్కడ ఇండైరెక్ట్ సోషల్ రిలేషన్స్ ఉంటాయి. సో, ఈ రకమైనటువంటి చాలా క్యారెక్టరిస్టిక్స్‌లో చాలా భేదాలుంటాయన్నమాట. సో, అయినప్పటికీ both concepts like rural community and urban community, both concepts are, even though they are opposite in nature, but very important concept in the study of sociology. సో, సామాజిక శాస్త్రంలో ఈ రెండు కాన్సెప్ట్లు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. కాబట్టి ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఏది కూడా మనం తీసి పాడేయడానికి లేదు. సో, ఐ హోప్ స్టూడెంట్స్ అందరూ వింటున్నారని అనుకుంటున్నాను. సో, అందరూ జాగ్రత్తగా ఒకసారి వీడియోని వినండి. విన్న తర్వాత వీలైతే నోట్స్ రాసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే. ఐ హోప్ ఆల్ ఆర్ యూ సేఫ్ ఎట్ యువర్ రెస్పెక్టివ్ హోమ్స్. బై. గుడ్ నైట్. టేక్ కేర్.